మేడం మీరేమో చెప్తా ఉన్నారు, మీరు ఆవేశంగా చెప్తున్నారు, ప్లస్ ఆవేదన ఉంది మీలో. కానీ మేడం జగన్మోహన్ రెడ్డి పెట్టేటువంటి స్మార్ట్ మీటర్లకి వ్యతిరేకించట్లేదు పబ్లిక్, అలాగే పంపు సెట్లు పెడుతున్నటువంటి మీటర్లకి వ్యతిరేకించట్లేదు. మీరు ఆవేదన చెందినందువల్ల పబ్లిక్ లో రివోల్ట్ రావాలి కదా, ఎక్కడ కనిపించట్లేదు కదా రివోల్ట్. పబ్లిక్ లో రివోల్ట్ లేదే ఇవాళ రోజున అంగన్వాడీల రోడ్ల మీదకి వచ్చారా? పబ్లిక్ లో రివోల్ట్ లేదే ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఏదో ప్రోగ్రామ్ వైఏపీ జగన్ అంతకు ముందర ఏదో ఏమంటారు అని అంటే ఇంకో ప్రోగ్రామ్ అదొకటి తీసుకున్నారు. ప్రతి దాంట్లో జనాలు తరిమి కొట్టే పరిస్థితి తీసుకురాలేదు సార్. సామాజిక బస్ యాత్ర తుసి యాత్ర అన్ని చూసాను సార్. ఎందుకు సార్ వాళ్ళు నిజంగా కూడా మీరే కూర్చొని వాళ్ళ పరువు తీసేలా ఉన్నారు. మీరు చెప్పేంత వ్యతిరేకత ఉంటే అసలు పబ్లిక్ లోకి వెళ్ళగలరా వీళ్ళు? నేనేమంటున్నాను సార్, నేనేమంటున్నాను అని అంటే ఆంధ్రప్రదేశ్ అనే కాదు ఎక్కడైనా సరే ప్రజలు ఎలా ఉంటారంటే దే విల్ యూజ్ ది పవర్ దట్ ఈస్ దేర్ ఇన్ దేర్ హ్యాండ్స్. ఇప్పుడు ఈయన ఊరికే పొద్దున్న లేచింది మొదలు నేను బటన్ నొక్కుతా అంటున్నాడు కదా, బటన్ నొక్కా నీకు డబ్బులు వచ్చాయి, బటన్ నొక్కా నీకు ఇది అయిపోయిందని చెప్తున్నాడు కదా. ప్రజలు కూడా బటన్ నొక్కడానికి వెయిట్ చేస్తున్నారు సార్. ఎందుకు తొందరపడుతున్నావు? ప్రజల బటన్ నొక్కడానికే వెయిట్ చేస్తున్నారు. ప్రజల చేతుల్లో ఒక అత్యద్భుతమైనటువంటి అతి శక్తివంతమైనటువంటి ఒక ఆయుధం ఉందండి, ఓట్ అనేటువంటి ప్రజలు ఎందుకు అసలు ఈసారి ఎందుకు 0 ఇవ్వకూడదని కూడా ఆలోచిస్తున్నారు సార్, ఆలోచిస్తున్నారు. మీరు అంటున్నారు ఎందుకంటే మీరు అంటున్నారు కదా వ్యతిరేకత ప్రజల్లో కనపడట్లేదని. సార్ మన ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయా? 3 తెలుగుదేశం పార్టీ గెలుచుకుందా? ఎలా గెలుచుకుంది సార్? ప్రజల్లో వ్యతిరేకత లేదే గెలుచుకుందా? ఎక్కడో ఎందుకు సార్? సాక్షాత్తు ముఖ్యమంత్రి రిప్రజెంట్ చేసే పులివెందుల్లోనే తెలుగుదేశం పార్టీకి 3000 మెజార్టీ సార్. ఏం మాట్లాడుతున్నాం మనం? ఎందుకు లేదు సార్? అలా ఎలా ఉంటుంది అంటే వీళ్ళేమి ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు కదా, అది పట్టభద్రుల ఎన్నికలు సార్ అవి. సో డెఫినెట్ గా ఇట్ రిప్రజెంట్స్ మూడ్ ఆఫ్ ది పీపుల్ అంటాను నేను, మూడ్ ఆఫ్ ది పీపుల్. ఎందుకంటున్నానంటే సార్ ఇప్పుడు మీ ఆలోచన ఎక్కడ నేనేమంటున్నా మీ ఆలోచన నేను ఎక్కడ డీవియేట్ చేయట్లేదండి. ఎస్ అంటే ఆ తిరుగుబాటు కానీ అది కానీ ప్రజల్లో నుంచి అంత విపరీతంగా రావట్లేదు కదా మేడం అని మీరు అంటున్నారు సార్. బట్ ఇట్ ఈస్ ఎవిడెంట్ సార్, ఇట్ ఈస్ ఎంత ఎవిడెంట్ అంటే ఎందుకంటే ఆన్ ది గ్రౌండ్ మేము చూస్తున్నాం కదా ఎక్కడికక్కడ అంటే ఆ ప్రజల్లో ఒక రకమైనటువంటి ఏహ్యభావం వచ్చింది సార్. దట్ యునో దట్ డిస్గస్టింగ్ ఫీలింగ్ అంటాను చూసారా, ఒక అసహ్యకరమైనటువంటి భావన ఉంటుంది చూసారా. యూ డోంట్ టచ్ దట్ పర్సన్. మీకు అర్థమవుతుందా? ఒకటి మీద మనకు అసహ్యం వేస్తే చిచ్చి 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 అంటాం, వాడి నుంచి ఎంత దూరంగా ఉండాలో అంత దూరంగా ఉంటాం. అది తెలుగుదేశం వాళ్ళు ఏడుపు అని చెప్పి ఆయన భావిస్తున్నారు. అనుకోండి సార్, అనుకోండి, ఏం నష్టం లేదు. చిన్నిల్లు కట్టుకుంటుంటే ఏడుస్తున్నారు వాళ్ళు అని చెప్పండి సార్. పాపం సార్, నేను అదే అన్నా, చిన్న ఇల్లు సార్, 500 కోట్లు పెట్టి చిన్న ఇల్లు సార్, చిన్నదే. ఆ చిన్న ఇల్లు కట్టుకుంటే పాపం అందరూ ఏడుస్తున్నారు అంటున్నాడు. పోనీ అవునా సార్, అది మీద జగన్మోహన్ రెడ్డి, పోనీ అది మీదన్నా, అది మీ ఇల్లనన్నా చెప్పి చావాలి కదండి వాళ్ళు. అది చెప్పలా. ఏం చెప్పారండి? మేము విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని కడుతుంటే వీళ్ళు ఏడుస్తున్నారని చెప్పారండి. పుసుక్కున్న కోర్టు అడిగిందండి, ఏమయ్యా మరి మీరు పరిపాలనా రాజధాని కడుతున్నారట, మరి అదేదో కడుతుంటే చెప్పండి, మరి ఆ ప్రతిపక్షాలు ఏడుస్తున్నాయని చెప్పి మీ వాడు మాట్లాడుతున్నాడు కదండి. తూచి మేమేం పరిపాలనా రాజధాని కట్టట్లేదండి, మాకు సంబంధమే లేదు అసలు అని అన్నాడు. మరి నాకు ఓ విషయం చెప్పండి, నేను పరిపాలనా రాజధాని కట్టట్లేదు అన్నాడండి. ఇచ్చారు కదా, కోర్టుకే ఇచ్చారు కదండి. మరి అష్టాచమ్మ ఆడడానికా లేదా తొక్కుడు బిల్ల ఆడడానికండి అంత 500 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుందినా? దేనికండి ఇల్లు కట్టుకుంది? నేను చెప్పా కదా మీకు. మళ్ళీ అంటేనేమో రాష్ట్ర ముఖ్యమంత్రిని అన్నారండి జోసఫ్ గారు అంటారు. అవునండి, మరి ఏం చేయడానికి సార్? తాడేపల్లిలో ప్యాలెస్, హైదరాబాద్లో ప్యాలెస్, బెంగళూరులో ప్యాలెస్, ఇప్పుడు విశాఖపట్నంలో ప్యాలెస్, మొన్ననే లండన్లో ప్యాలెస్. ఎంత తమాషాలా? పోనీ సార్, పోనీ చిన్న ఇల్లు నేను కట్టుకున్నా అన్నాడు. ఎవరు డబ్బులు సార్? ఎవరు డబ్బులు? ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళు ఉంటారు ఇక్కడ. రూపాయి తీసుకునే ముఖ్యమంత్రి సార్, రూపాయి. ముఖ్యమంత్రి శాలరీ రూపాయి సార్. ఆయనే చెప్పాడు సార్, అతి పేద ముఖ్యమంత్రి సార్. 2 కిలోమీటర్లకు కూడా 200 కిలోమీటర్ల నుంచి ఒక హెలికాప్టర్ తెప్పించుకొని ఆ 2 కిలోమీటర్లు ఆ హెలికాప్టర్లో వెళ్ళే అత్యంత పేద ముఖ్యమంత్రి సార్. రూపాయి జీతం తీసుకునే ముఖ్యమంత్రి సార్. కేవలం 500 కోట్లు పెట్టి, కేవలం ఓన్లీ 500 కోట్లు పెట్టి ఓ చిన్న ఇల్లు కట్టుకునే అతిపేద ముఖ్యమంత్రి సార్. అది హుందాతనం కదా ఏపీకి. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి 20 కిలోమీటర్లు హెలికాప్టర్లు వెళ్తున్నారంటే రిచెస్ట్ స్టేట్ గా భావించట్లేదు మీరు? ఏం రిచెస్ట్ సార్? ఒక సీఎం, ఆంధ్రప్రదేశ్ సీఎం 20 కిలోమీటర్లకి హెలికాప్టర్ వెళ్తున్నారంటే అది రిచెస్ట్ సీఎం, రిచెస్ట్ గా భావించట్లేదు. ఆంధ్రప్రదేశ్ వన్ ఆఫ్ ది మోస్ట్ డెట్ రిడన్ స్టేట్ ఇన్ ద కంట్రీ. 42,400 కోట్లు ఈ ఒక్క సంవత్సరంలోనే
మనం తీసుకున్నటువంటి అప్పు సార్. అండ్ మొత్తం రాష్ట్రాలన్నింటిలోకి వెళ్ళగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 పొజిషన్లో ఉందండి అప్పుల్లో. రోజుకి 85 కోట్లు కేవలం వడ్డీలకు కడుతున్నాను సార్. రోజుకి 85 కోట్లు కేవలం వడ్డీలకు కడుతున్నాం. 11 లక్షలు అయింది. 11 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లేమో ఆర్బీఐ ద్వారా తీసుకున్నటువంటి రుణాలు సార్. మిగతావన్నీ కార్పొరేషన్లు. మళ్ళీ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి లేదండి మద్యపాన నిషేధం కాదండి, 25 ఏళ్ల పాటు వీళ్ళు ఇంతే మద్యం తాగుతారండి, ఆ గ్యారంటీ నేను ఇస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అక్కడ పెట్టి తెచ్చినటువంటి బాండ్లు ఇలాంటి అప్పులు గిప్పులు అన్నీ తీసుకుంటే 11 లక్షల కోట్లు అండి. ఎవరి డబ్బు సార్? రోజుకి 85 కోట్లు ఎవరి డబ్బు కడుతున్నాడండి? కేవలం 23-24లో 28,000 పైచిలుకు ఈయన తీసుకున్నాడు. 28,000 కోట్లు ఆల్మోస్ట్ ఈయన తీసుకున్నటువంటి అప్పు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది ఎన్ని సార్? కేవలం వడ్డీలకు డబ్బులు కడుతున్నారు. మీరేమో రిచెస్ట్ స్టేట్ అండి, ఏమవుతుందంటే మీరు భలే చెప్తారు 2 కిలోమీటర్లు ఆయన హెలికాప్టర్లో పోతే మీకు ఎందుకండి అంత బాధ అని చెప్పండి సార్. రైతులు వీఆర్ వన్ ఆఫ్ ది టాప్ నాచ్ కంట్రీ ఇన్ ద టాప్ నాచ్ స్టేట్ ఇన్ ద కంట్రీ. ఎందులో? రైతు రుణభారంలో. తెలుసా మీకు? టాప్ నెంబర్ 1. రైతుల ఆత్మహత్యల్లో టాప్ నెంబర్ 1. కౌలు రైతుల ఆత్మహత్యల్లో టాప్ నెంబర్ 1. ఇందాక చెప్పినట్టుగా రైతు రుణభారంలో టాప్ నెంబర్ 1. సార్ వీళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే కరువు మండలం, నేను ఐఎమ్ టాకింగ్ నంబర్స్ సార్, అది ఎంత హార్ట్ రెంచింగ్గా ఉంటుంది తెలుసా? మీరు అంటున్నారు ఆవేదనతో మాట్లాడుతున్నారు, ఆవేశంతో మాట్లాడుతున్నారంటే సార్ గ్రౌండ్లో వెళ్ళి చూద్దాం సార్. హారబుల్గా ఉంది పరిస్థితి. సాధారణ రైతు కనీసం 3 పూట్ల నేను తినగలుగుతానా అని ఆలోచనతోటి నిజంగా కూడా ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు సార్. వీ నో ఇట్, వీ హ్యావ్ సీన్ ఇట్. నేనేమంటున్నా అంటే ఇవాళ రోజున ఇంత నడుస్తుంది రాష్ట్రంలో, ఎక్కడో అక్కడ ఒక రెస్పాన్స్ అనేటువంటిది ప్రభుత్వం నుంచి ఉండాలి కదండి. ఉంది కదా. ఈ బాధలన్నీ అధిగమించడానికి డబ్బులైతే కావాలి కదా. కదా అప్పులు ఇవ్వాలంటే ఈయన డొక్కు కార్లు వెళ్తే ఇస్తారా? అందుకని హెలికాప్టర్ వాడుతున్నారు, ప్రత్యేక విమానం వాడుతున్నారు. అది చూసన్నా ఇస్తారు కదా. అప్పులు తెచ్చారు సార్, పోనీ తెచ్చారు అప్పులు, ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? బటన్ నొక్కుతున్నారు కదా, బటన్ నొక్కుతున్నారు, ఆ డబ్బులు అటు వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ రేపొద్దున జీతాలు ఎట్లా ఇస్తారు? మళ్ళీ అప్పులు తీసుకొస్తారు. అప్పులు తీసుకుంటూ వెళ్తే రాష్ట్రం ఎలా ముందరికి వెళ్తుంది? అప్పు ఇచ్చే వాళ్ళు ఎట్టిస్తారండి? ఆయన గుడ్ విల్ బట్టి కదా ఇస్తుంది. ఏం గుడ్ విల్ సార్ ఇది గుడ్ విల్ అంటారా సార్? బాండ్లు రిజెక్ట్ అయ్యాయి తెలుసా మీకు? ఈ మహానుభావుడు వల్ల బాండ్లు రిజెక్ట్ అయ్యాయి తెలుసా? గుడ్ విల్ అంటే గుడ్ విల్ మీరు భలే చెప్తారు సార్. గుడ్ విల్ అక్కడ మేడం భలే ఉన్నారు మీరు నిజంగా కూడా. ఇవాళ దౌర్భాగ్యం ఏంటంటే ఐ థింక్ ఎంతో కొంత గుడిలో మెల్ల అంటాను చూసారా, అటో ఇటో పోయి కనీసం నెల తిరిగేటప్పటికి నిర్మలా సీతారామన్ ఇంకోళ్ళు అటు ఇటు పోయి ఏదో చేసి మసిపూసి మారేడుకాయ చేసి ఎంతో ఇంత అప్పు తీసుకొస్తున్నారు. ఈ జీతాలన్నా ఇస్తున్నాడు 15వ తారీఖు 20వ తారీఖు 25వ తారీఖు ఆ జీతాలన్నా ఇవ్వగలుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది? నేను ఒకటే చెప్తున్నాను సార్, కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది అని అంటే ఐ థింక్ ఆయన ఏం రిచెస్ట్ సీఎం సార్, ఆయన పేద సీఎం అని చెప్పుకున్నాడు సార్. మీరు అలా ఆయన్ని అవమానపరచడం అయితే నేను తీవ్రంగా ఖండిస్తున్నా. రికార్డులో ఉంది కదా, ఆయన చెప్పుకున్నాడు సార్ నేను పేద సీఎం నని. రికార్డులో రిచెస్ట్ ఉంది కదా, మరి ఇంకేం చేద్దాం? సో సార్ నేను ఒక విషయం చెప్తాను సార్, కేంద్రం ఎందుకు డబ్బులు ఇస్తుందా లేకపోతే అప్పులు ఎలా పుడుతున్నాయా ఇది కాదు సార్. నేను ఏమంటున్నానంటే హౌ ఆర్ వి గోనా సస్టైన్? సో లెట్స్ టాక్ లాజికల్ నా. నేను ఏమంటున్నా అంటే ఆయన తిట్టడమే నా పని ఎందుకు అవుతుందండి? లేదా మీరైనా ఎవరైనా సరే మనం ఆయన్ని విమర్శించాలని ఎందుకు అనుకుంటాం? రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పులు చేస్తే చెప్తాం కాదని అన్నట్ల, కానీ ఎక్కడో అక్కడ ఎంతో కొంత అయితే మంచి అనేటువంటిది చేయాలి కదండి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇవాళ గంజాయి అనేటువంటిది అత్యంత విరివిగా అవైలబుల్ ఉందా లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? రేవంత్ రెడ్డి కూడా చెప్పినట్టు ఏఓసీ నుంచి వస్తుందని, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ నుంచి వస్తుందని చెప్పినట్టు నేను కలెక్టర్ మీటింగ్ అంత ఉన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? స్టెప్స్ ఏవి? ఒక టాస్క్ ఫోర్స్ లాంటిది ఫామ్ చేయడము, ఎక్కడికక్కడ ఒక డ్రోన్స్ తోటి మనం, ఎందుకంటే మా ప్రభుత్వ హయాంలో అది చేశాం కాబట్టి ఐఎమ్ టెలింగ్ యూ దాట్. మేమేం చేయగలిగామో మేము చెప్పాలి కదండి. డ్రోన్స్ తోటి ఎక్కడ కల్టివేషన్ జరుగుతోంది అనేటువంటిది ఐడెంటిఫై చేసుకునేవాళ్ళం, చేసి ఆ పంటను నాశనం చేసేవాళ్ళం, చేసి ఇమ్మీడియట్గా అక్కడ ఎవరైతే రైతులు ఉంటారు కదా వాళ్ళు దే హ్యావ్ టు సస్టైన్ కదా, వాళ్ళకి ఆల్టర్నేట్గా అరే మీరు స్పైసెస్ వేసుకుంటారా లేకపోతే కాఫీ వేసుకుంటారా ఆయన అని చెప్పి వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఒక ఏమంటారు అని అంటే ఆల్టర్నేట్ పంటల్ని వాళ్ళకి చెప్పగలిగేవాళ్ళు. వాళ్ళని ఆ గంజాయి సాగు నుంచి మేము డైవర్ట్ చేయగలిగాం. సో ఎప్పుడైతే సాగు తగ్గిపోతుందో అవైలబిలిటీ తగ్గిపోతుంది కదండి.
ఒక 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 కాన్సన్ట్రేటెడ్గా ప్రభుత్వం కన్ను మీద మన మీద ఉంది అన్నప్పుడు ఎవరు కూడా నేరం చెయ్యాలనుకోరు సార్. ఇప్పుడు ఆఖరికి సాక్షాత్తు వాళ్ళ ఎమ్మెల్సీలే గంజాయి సాగులో ఉన్నారు కదండి, వాళ్ళ ఎమ్మెల్సీలే గంజాయి విచ్చలవిడిగా సప్లై చేస్తున్నారు కదండి. ఎమ్మెల్సీ అనంతబాబు చేసేది నిజం కదా? మరి అంతే. మరి నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ జరుగుతున్నప్పుడు మాట్లాడాలి కదండి. మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు ఆలోచించలేదు కదా, మీరు అందరూ ఫేక్ మాట్లాడుతున్నారని కదా వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు సార్, వాళ్ళ ఉద్దేశం, నేను ఒక విషయం చెప్తాను సార్, వాళ్ళ ఉద్దేశంతో మాకు పని లేదండి. మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం. ప్రజలకి వాళ్ళ నష్టం జరుగుతున్నప్పుడు అయితే నేను ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మాకేం జగన్మోహన్ రెడ్డి మీదేం వ్యక్తిత్వ వైరం లేదు, లేకపోతే మాకేం ఏమంటారంటే పొలం పంచాయతీ లేకపోతే ఇంకో పంచాయతీ లేదండి. మాకెందుకండి కోపం జగన్మోహన్ రెడ్డి మీద? మాకెందుకు ఉంటుందండి కోపం? మాకేం అవసరం? అండ్ ఇంకొకటి, ఏదో పదవి పదవి పదవి, ఏం పదవి సార్? చంద్రబాబు నాయుడు గారు చూడని పదవులు ఇవి. ద లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ అండ్ ద లాంగెస్ట్ సర్వింగ్ ఆపోజిషన్ లీడర్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. ఏం చెప్తాడు సార్ ఒక్కొక్కడు అక్కడ కూర్చున్నవాడు? చంద్రబాబు నాయుడు గారు పదవి కోసం, ఎవడు సార్ పదవి కోసం పాకులాడేది? ముఖ్యమంత్రి కావాలని చెప్పి పదవి కోసం పాకులాడుతూ పార్టీ పెట్టుకున్నటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి కాదా? ఆ మాట నేను మాట్లాడితే ఎక్కడ మొహం పెట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి? సో నేనేమంటున్నా అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ పాలిటిక్స్ ఆర్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ పవర్ అండి. ఇట్ ఈస్ అబౌట్ ది పీపుల్. మనం పీపుల్ సెంట్రిక్ గా పనిచేయగలగాలి. అవును, ప్రతిపక్షంగా మేము ఒక విమర్శ చేసినప్పుడు మీరు దానికి ఆన్సర్ అన్నా చెప్పాలి, లేకపోతే దాన్ని రెక్టిఫై అన్నా చేసుకోవాలి. రెండే కదా సార్, మనం చేయలేదంటే అలాగా. మీరు ఇంత సీనియర్ జర్నలిస్ట్ సార్, రెక్టిఫై చేసుకునే పరిస్థితి పేపర్లు చదవద్దని చెప్తున్నారు. మీరు రెక్టిఫై చేసుకోవద్దు అంటున్నారు, ప్రతిపక్షాలు చెప్పింది పట్టించుకోవద్దు అంటున్నారు. మీ పార్టీకి మీరు పబ్లిక్, మన దగ్గర పబ్లిక్ ఉన్నారు, రాబోయేటువంటి ఎన్నిక పేదలకి పెత్తందారులకి మధ్య అని చెప్తున్నారు. ఎస్, డెఫినెట్ గా, అండ్ ఐ స్టాండ్ టు దట్, ఐ స్టిక్ టు దట్. పేదలకి పెత్తందారుడికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికే, జగన్కి జనంకి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికే, డౌటే లేదు అందులో. పెత్తందారు, అతిపెద్ద పెత్తందారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రోజున. సార్ మీరు ఇంత సీనియర్ జర్నలిస్ట్ సార్, యూ హ్యావ్ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ సో లాంగ్, రైట్? ఎన్ని ప్రభుత్వాలను చూసారు సార్ మీరు? ఎంతమంది రాజకీయ నాయకులను చూసారు సార్ మీరు? కానీ కొత్తగా అంటే మారుతున్నటువంటి జనరేషన్ అనుగుణంగా సీఎంలు నడుచుకునేదాన్ని చూస్తున్నాం మేము. నేను ఒకటే చెప్తున్నాను, యూ హ్యావ్ సీన్. నేను ఎందుకు ఆ మాట అన్నాను అని అంటే, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతలతో డిఫర్ అవుతారండి. డిఫర్ అవరని మనం ఎక్కడ అనుకోం. ఇప్పుడు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వి డిఫర్డ్ అ లాట్, బోత్ ఆఫ్ దెమ్ డిఫర్డ్ అ లాట్, అందులో డౌట్ లేదు. కానీ ఎక్కడ కూడా ఈ ఏమంటారు అంటే విండటా పాలిటిక్స్ అనేటువంటి మనం ఎప్పుడు చూడలేదండి. ఈ రివెంజ్ పాలిటిక్స్ ఎప్పుడు చూడలేదు. ఇంకోటి అంటే, ఇంత విపరీతమైన దాడుల ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రోజున మాస్క్ కోసం అడిగితే ఒక డాక్టర్ని చంపేశారు, వాస్తవం కాదా? మాస్క్ పెట్టుకోలేదని చెప్పి ఒక యువకుని చంపేశారు, వాస్తవం కాదా? కానీ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ బయటకు వచ్చి వాళ్ళు ఏం చేయలేదు అంటున్నారు కదా. వాళ్ళు డాక్టర్ సుధాకర్ వాళ్ళ మదర్ వచ్చారు కదా. సార్ నేను ఒకటే చెప్తున్నాను, సుధాకర్ గారు హీ వాజ్ అ డాక్టర్, రైట్? ఆయనే బయటకు వచ్చి ఆయన జరిగింది చెప్పాడా చెప్పలేదా? ఫ్యామిలీ మెంబర్స్ మీద తర్వాత ఏం ప్రెషర్ పెట్టారనేటువంటిది అందరికీ తెలుసు. నేను ఏమంటున్నా అంటే, సుధాకర్ గారు చెప్పారా చెప్పలేదా? సార్ మనం చూసాం కదా సార్, మన కళ్ళతో మనం చూసాం కదా సార్. పోనీ ఒక ఎమ్మెల్సీ అతని దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి ఒక దళిత యువకుని చంపేసి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేశాడా లేదా? ఆ ఎమ్మెల్సీ మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఒక ఎంపీ అండ్ ఆల్సో డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి వ్యక్తి సాక్షాత్తు దేశవ్యాప్తంగా, దేశ స్థాయిలో, ఇంకా నాకు గట్టిగా మాట్లాడితే ఇంటర్నేషనల్ స్థాయిలోనేమో రాష్ట్ర పరువుని బజార్కి ఇడ్చాడు కదా. ఏమైనా యాక్షన్ తీసుకున్నాడా జగన్మోహన్ రెడ్డి? పొద్దున్న లేస్తే రాత్రి పడుకునేంత వరకు కూడా అమ్మనా బూతులు తిట్టేటువంటి కొడాలి నాని మీద కావచ్చు, అంబటి రాంబాబు మీద కావచ్చు, రోజా మీద కావచ్చు, లేకపోతే పేరు నాని మీద కావచ్చు, ఇంకా ఎంతమందిని చెప్పమంటారు? ఎవరి మీద ఇవాళ వరకు యాక్షన్ తీసుకున్నాడా? సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీదకి కార్లలో రాడ్లు తీసుకొని, కర్రలు తీసుకొని, రాళ్లు తీసుకొని, జనాల్ని తీసుకొని ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీదకి దాడి చేకి వస్తే కనీసం ఆ జోగి రమేష్ అనేటువంటి ఒక బఫూన్ మీద ఇవాళ వరకు యాక్షన్ తీసుకోకపోగా అతనికి మంత్రి పదవి ఇచ్చి అతన్ని అప్రిషియేట్ చేశాడా లేదా? ప్రతిపక్ష పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగి అక్కడ పనిచేస్తున్నటువంటి స్టాఫ్ తలలు పగలగొడితే, అవునండి మా పార్టీ కార్యకర్తలకు బీపీలు వచ్చాయండి అని చెప్పి అడ్డమైన ఆన్సరింగ్ ఇచ్చుకున్నాడు కదా. ఇవన్నీ అప్రూవ్ చేస్తారా సార్?
అప్రోచ్ చేద్దామా ఇవన్నీ? నేను లీవ్ పాలిటిక్స్ అపార్ట్ సార్, లీవ్ పాలిటిక్స్ అపార్ట్. కాన్సెప్ట్ నేను తెలుగుదేశం అని మర్చిపోదాం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం మధ్య జరుగుతున్నట్టు యుద్ధమా, లేదంటే ప్రజలకు సంబంధం ఉందా దీంతో? నేను ఒకటే చెప్తాను, ఇప్పుడు ఇన్ని జరిగాయండి. ఇందులో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ డే నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఆయన కోసం మాట్లాడా? మొన్న మీరు అంటున్నారు ప్రజల కోసమే కదండి. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసం ఆయన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏమో ఆయన ఇంటికి తెచ్చుకుంటాడండి. దేనికోసం అండి చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్? సార్ వినండి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసం ఆయన వెళ్ళారా? అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారా చంద్రబాబు నాయుడు గారి మీద? ఏం చేశాడు? ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తి అట పక్కన మీదట అటెంప్ట్ మర్డర్ చేశాట. బుద్ధి సిగ్గులేనటువంటి వ్యక్తి అక్కడ కూర్చుంటే ఇలానే ఉంటుంది సార్. నేను ఇంకో విషయం చెప్తాను. అయ్యా నువ్వు ఇవాళ రోజున దళితుల మీద ఎందుకు దాడులు చేయిస్తున్నావు, బీసీల మీద ఎందుకు దాడులు చేయిస్తున్నావు, వాళ్ళకి రక్షణ ఏది అని అడిగినందుకు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెడతారా? యువగలంలో మన నారా లోకేష్ గారు ఏమడిగారు సార్? వివిధ రంగాల నుంచి వచ్చినటువంటి ప్రజలు, రైతులు, మహిళలు, ఆటో డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులు, వ్యాపారస్తులు అందరూ వచ్చి మాట్లాడారు కదా సార్. వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకుంటా ఉంటే లోకేష్ గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, లోకేష్ గారి మీద కేసులు, ఆయన దగ్గర పాపం ఆయన యువగలంలో నడిచినటువంటి వాలంటీర్ల మీద కేసులు, రాళ్ల దాడులు, సోడా బాటిళ్లతో దాడులు. ఇది దేనికి సార్? ఇది సంకేతం దేనికి సార్?